వెల్కమ్ బ్యాక్ టు వై ఫ్యాషన్ మై కూల్ లుకింగ్ అండ్ స్టైలిష్ మెన్. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను మా ఫ్రెండ్ ఇక్కడ మన నెల్లూరులో ఉన్న ఒక 3 లొకేషన్స్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. సో ఆ 3 లొకేషన్స్ క్లారిటీగా మనకు వీడియోలో అయితే తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. సో డైలీ నేనైతే ఒక స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవుతుంటాను. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ రొటీన్ ఇది. ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్కి ఐస్ అప్లై చేసుకుంటాను. సో మన ఫేస్కి ఐస్ అప్లై చేయడం వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంటే ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇంకా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇందులో జస్ట్ మనం వాటర్ ఫిల్ చేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్యూబ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో జస్ట్ 45 రూపీస్కి మనకు అమెజాన్లో దొరికేస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే. సో ఈ ప్రోడక్ట్ లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, వెళ్ళి తీసుకోండి. ఒకవేళ వద్దనుకుంటే జస్ట్ కర్చీఫ్లో ఐస్ క్యూబ్ అయితే వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి, సరిపోతుంది. సో ఎవ్రీ డే మార్నింగ్ అయితే నేను ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను. సో నా స్కిన్లో చాలా చేంజెస్ అయితే చూశాను. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఎలా ట్రై చేయాలి అనేది కంప్లీట్ షార్ట్ వీడియోస్లో అయితే మీకు ప్రాసెస్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చూసి ఫాలో అవ్వండి. సో ఐస్ అప్లై చేసిన తర్వాత నేనైతే టోనర్ అప్లై చేస్తాను. టోనర్ అప్లై చేసిన తర్వాత జస్ట్ అది మన స్కిన్లో అబ్జర్వ్ అయ్యే వరకు అయితే ఒక 2 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేస్తాను. ఆ తర్వాత అయితే సీరం అప్లై చేస్తాను. సీరం అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది అది అబ్జర్వ్ అవ్వడానికి. అండ్ దాని తర్వాత అయితే నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. అండ్ దాట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ ది స్కిన్ కేర్ రొటీన్. ఐఎమ్ రెడీ టు గో. సో ఇంకా లేట్ అయిపోతుంది, తొందరగా అయితే రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. దెన్ రెడీ అయిన తర్వాత అయితే మీట్ అవుదాం. సో అంతా బాగానే ఉంది, బట్ షూస్ అయితే క్లీన్గా ఉన్నాయి అనుకున్నాను, బట్ షూస్ అయితే క్లీన్ చేయాలి. సో ఇంట్లో అమ్మకైతే ఒకసారి చెప్పాను షూస్ అయితే క్లీన్ చేయాలి సడన్గా అని చెప్పి. సో కొత్తగా దీంతో అయితే క్లీన్ చేసి ట్రై చేద్దామని చెప్పి అయితే అమ్మ అనింది. సో చూద్దాం, ఏదో ట్రై చేస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు సడన్గా అయితే కావాలి. సో మనమైతే వైట్ స్నీకర్స్ అంటే మనం ఖచ్చితంగా ముందు రోజు అయితే వాష్ చేసుకొని దాన్ని డ్రై చేసుకొని అయితే పెట్టుకోవాలి. బట్ ఇంత సడన్గా కావాలంటే కొత్తగా అయితే ట్రై చేయాల్సిందే. సో కంప్లీట్గా క్లీనింగ్ అయిన తర్వాత అయితే మీకు రిజల్ట్స్ చూపిస్తాను. సో నేనైతే షాక్ అయిపోయాను. సో చూడండి, వైట్ స్నీకర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా క్లీన్ అయిపోయాయి. సో సడన్గా మీకు ఎప్పుడైనా వైట్ స్నీకర్స్ రెడీ అవ్వాలంటే తప్పకుండా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. హాయ్ గైస్, కంప్లీట్గా రెడీ అయిపోయాను. సో కంప్లీట్ అవుట్ఫిట్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఈరోజు నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్ అండ్ అక్కడ పక్కనే ఉన్న ఇందుకూరుపేటలో 2 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట, చాలా పెద్ద టెంపుల్స్. సో చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి 2 టెంపుల్స్ అయితే. మీరు చూడగానే ఫస్ట్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఫీల్ అవుతారు. సో చూడండి వ్లాగ్ అంతా కూడా. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకొని ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ అవుతాము. ఓకే దెన్ లెట్స్ మీట్ ఎట్ మై ఫ్రెండ్స్ హోమ్. హాయ్ గైస్, నేనైతే ఇక్కడ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇక్కడ వెనక వే అయితే కనిపిస్తుంది కదా, సో ఆ రూట్లోనే అనమాట మనం వెళ్ళాల్సింది. ఇక్కడికైతే వస్తానన్నాడు మా ఫ్రెండ్ అయితే, ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోదాం అన్నాడు. బట్ మార్నింగ్ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నాను, ఫోన్ ఏది ఎత్తట్లేదు, పడుకొని ఉన్నాడేమో మేబీ. సో ఇప్పుడైతే డైరెక్ట్గా వాడి ఇంటికి వెళ్ళి అయితే వాడిని లేపుకొని మరీ తీసుకెళ్ళాలి. సో చూద్దాం. సో ఒకసారి అయితే ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అయితే అక్కడ నుంచి అయితే మీట్ అవుదాం. సో అక్కడ వాడిని అయితే లేపుకొని అయితే తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఈరోజు అయితే నైట్ అయితే హెవీ ఎలివేషన్ అయితే ఇచ్చాడు. మార్నింగ్ నేను 4:30కే లేసి మరీ వచ్చేస్తాను అది ఇది అని అన్నాడు, కానీ ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కనీసం లిఫ్ట్ కూడా చేయట్లేదు. సరే ఓకే, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి వాడిని అయితే తీసుకొని వెళ్ళాలని ట్రై చేద్దాం. అసలు ఏం జరిగిందో, ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందో ఏమో తెలియదు కదా. సో సరే అయితే వెళ్ళి కనుక్కుందాం. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే స్టార్ట్ అయిపోదాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే స్టార్ట్ అవుతాం, లేదంటే ఇంకా క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది నాకు తెలిసి. సో చూద్దాం. ఓకే దెన్ లెట్స్ మీట్ అట్ హిస్ హోమ్. సో హాయ్ గైస్, ఫైనల్గా మనోటి ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడు పైకి వెళ్ళి అసలు ఏం చేస్తున్నాడు చూద్దాం. అసలు సీరియస్లీ గాయ్స్, నైట్ అయితే హెవీ ఎలివేషన్ అయితే ఇచ్చాడు. 4:30కి నీకు కావాలంటే 4:30కి లేసేస్తాను నేను,
వెళ్ళిపోదాం అది ఇది అన్నాడు. బట్ ఇక్కడికి ఫోన్ ఉదయం నుంచి చేస్తుంటే అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, మరీ దారుణము. సో ఇప్పుడైతే వెళ్ళైతే లేపేద్దాం, చూద్దాం అసలు ఏం చేస్తున్నాడో ఏంటో మరి ఇప్పుడు. సో నేనైతే బాగా ఊహించేసాను, పాపం హెల్త్ బాగుంటుందేమోలే అనుకున్నాను. కానీ ఇక్కడ చూసినట్లయితే ఫోన్ సైలెంట్లో పెట్టి హాయిగా పడుకొని ఉన్నాడు మనోడైతే. సో నేను చెప్పల్స్ ఏవో ఆర్డర్ రిసీవ్ అయ్యాయంట. సో చూద్దాం, రెడ్ టైప్ అనే బ్రాండ్ నుంచి అయితే చెప్పల్స్ అయితే ఆర్డర్ చేశాడు, బాగా కంఫర్టబుల్గా ఉన్నాయని చెప్పాడు. సో మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, వెళ్ళి ట్రై చేయండి. హాయ్ గైస్, ఇదిగో వీడి కోసమే ఉదయం నుంచి మనం ఫోన్ల మీద ఫోన్లు చేసింది. ఇంకా నిద్ర మొహంతోనే ఉన్నాడు. ఆడికి వెళ్తే బీచ్లో ముంచి లేపుదామని. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఈ రూట్లోనే మనం వెళ్తామని చెప్పింది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మనకైతే బీచ్లో ఉంటాము. సో అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే కదా. 20 కిలోమీటర్స్ ఉంటుందిగా. సో అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వన్స్ మనం బీచ్ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా మనకి టిఫిన్స్ ఇవన్నీ కూడా ఏమైతే ఉండవు. సో మోస్ట్లీ ఇక్కడైతే టిఫిన్స్ అయితే తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక టిఫిన్స్ అనేది కనిపించింది. సో ఇక్కడైతే టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్ బీచ్లో అయితే మీట్ అయిపోదాం. సో దారి అంతా కూడా మీరు చూసినట్లయితే నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అయితే బీచ్ ఎంట్రన్స్ మైపాడు అని రాస్తుంది. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే వీ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బీచ్. మీరు ఇక్కడ చూసినట్టయితే జస్ట్ మనకి బీచ్ ముందు ఒక టెంపుల్ అయితే ఉంది. సో హై గైస్, ఫైనల్లీ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము ఇద్దరం. చలో అగైన్ మరి వెయిటింగ్ కదా. సో ఇది ఎగ్జాక్ట్లీ మన బీచ్ ఎంట్రన్స్ అనమాట. సో అందుకనే చాలామంది అయితే ఉన్నారు. సో మేమైతే ఒక మంచి ప్లేస్ కోసం అయితే చూస్తున్నాము, ఫొటోస్ ఇవన్నీ తీయడానికి. ఏంటి ఓకే, సో అక్కడ మీకైతే ఒక బ్రిడ్జ్ లాంటిది ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్దాం అంటున్నాడు మనోడు. తెలీదు ఎలా అలా, చూద్దాం. చూద్దాం మేబీ. అండ్ ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, చేపలు అయితే పడుతూ ఉన్నారు. సో వల అయితే వేసాడనమాట. సో చాలా లాంగ్ అయితే ఉంది ఈ తాడు అయితే మటుకు. సో ఎలా అంత దూరం వేసాడనేది ఐడియా రావట్లేదు, కానీ చాలా లెంత్ నుంచి అయితే లాగుతూ ఉన్నాడు. చూద్దాం, వన్స్ ఆ వల కంప్లీట్గా లాగిన తర్వాత అసలు అందులో ఏమొచ్చాయి, ఏం చేపలు వచ్చాయో కూడా చూపిస్తాను, చూద్దాం. ఎలాగో బీచ్ వరకు వచ్చాం కాబట్టి ఒక మంచి ఫోటోషూట్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు మనోడికి ఫోటో చేయాలి. అద్దాలైతే స్కామే.
ఫైనల్లీ ఫోటోషూట్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి మామూలుగా సర్ఫేస్ మీద ఎంటర్గాయలు తిరుగుతూ ఉంటాయన్నమాట, చిన్న చిన్న పిల్లలు అనమాట ఇవి. సో ఇప్పుడు మేము చేసిన ఫోటోషూట్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా ఈ లొకేషన్లో చేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా పీస్ఫుల్గా అయితే ఉంది. సో ప్రశాంతంగా ఫోటోషూట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ మీరు చూసారు కదా, చాలా పెద్ద ట్రాక్టర్ అనమాట. సో ఇదైతే మనకి సర్ఫేస్ మీద తిరుగుతూ ఉంది ఇందాక నుంచి అటు ఇటు. సో ఏం చేస్తున్నారో కరెక్ట్గా అయితే ఐడియా లేదు. సో ఇందాక మీరు చూసారు కదా, సో అతనైతే వల లాగాడు అనమాట. సో ఏమేమి వచ్చాయో మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొన్ని చేపలు అయితే వచ్చాయి, దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తున్నది అయితే జెల్లీ ఫిష్ కూడా వచ్చింది. సో టచ్ చేద్దాం అనుకున్నాను, బట్ సంథింగ్ పాయిజనస్ అని చెప్పి అంటున్నారు. సో అందుకనైతే నేను టచ్ చేసి తెలుసుకోలేదు. సో చాలా వచ్చాయి. సో మోస్ట్లీ అన్నీ కూడా మనకైతే చేపలు అండ్ జెల్లీ ఫిషెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కంప్లీట్గా చేపలు అండ్ జెల్లీ ఫిషెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో మీరు ఎవరైనా జెల్లీ ఫిష్ని చూసి దాన్ని టచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? సో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరైనా చూసుంటే. హాయ్ గైస్, ఫైనల్గా బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బీచ్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకైతే మేము ఇందుకూరుపేటలో ఒక 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. హాయ్ గైస్, ఫైనల్లీ బీచ్ వ్లాగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇందుకూరుపేటలో ఉన్న 2 టెంపుల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో. సో వీళ్ళందరి మధ్యలో అయితే మనకైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అస్సలు కుదరదు. సో అందుకనే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా వెహికల్ అయితే ఎక్కేసి ఇందుకూరుపేటకి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ద బీచ్ అండ్ ఇందుకూరుపేటకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ రూట్ అయితే ఉంది. ఇప్పుడు లారీ వచ్చే రూట్లో అయితే మనం ఇందాక వచ్చాము. సో ఈ టర్నింగ్ తీసుకున్నట్లయితే మనం ఇందుకూరుపేటకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే మనకు ఆ టెంపుల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫైనల్లీ టెంపుల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో లెఫ్ట్ సైడ్ మనకి సాయిబాబా టెంపుల్ అండ్ ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో మేము ఇప్పుడు సాయిబాబా టెంపుల్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో లాంగ్ షాట్లో మీరు చూడాలనుకుంటే సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో సాయిబాబా టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా నైట్ టైం అయితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కంప్లీట్గా ఎల్లో లైట్స్ తోటి అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అయితే కంప్లీట్ వైట్ లైట్స్ తోటి అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో నైట్ టైం ఈ 2 టెంపుల్స్ కూడా చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తాయి. సో మీలో ఎవరైనా నైట్ టైం ఈ టెంపుల్స్ని విజిట్ చేశారా? ఎవరైనా విజిట్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా కంప్లీట్ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా దేవుళ్ళు అండ్ దేవతల విగ్రహాలతో అయితే కంప్లీట్గా డిజైన్ అయ్యింది.
సో ఆంజనేయ స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఫైనల్లీ లంచ్ అయితే చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంకా మేము మన నెల్లూరులో ఉన్న రామ్మూర్తి నగర్ వన్క్రాస్ రోడ్ SBI బ్యాంక్ పక్కనే ఉన్న జనతా ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చేసాము. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఈరోజు సండే, బట్ మనోడైతే కంప్లీట్గా వెజిటేరియన్ అయితే తినాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. సో చూద్దాం, ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ గోబీ 65 అయితే ఆర్డర్ చేసాము. సో ఎలాగో వెజిటేరియన్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి పుల్కా విత్ చోలా కర్రీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ దెన్ విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద బ్లాగ్. వీటిని అయితే కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఫైనల్లీ బ్లాగ్ అయితే చూసారు కదా. మీరు ఎవరైనా ఈ లొకేషన్స్ వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మన బ్లాగ్ నచ్చినట్టయితే మన బ్లాగ్ ని లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.